6JVR తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ 6JVR. నమస్తే, నా పేరు మురళీకృష్ణ. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. తెలంగాణలో గత 15 రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం మారుమోగుతూ ఉంది. మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. దాంట్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జిలకర శ్రీనివాస్, వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మార్వాడి గో బ్యాక్ అండ్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే అంశాలపైన మరియు విధానపరమైన నిర్ణయాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా పైన. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం సరైనదా కాదా? సరి అయినది. నేను మళ్ళీ అడుగుతున్నా, మార్వాడి గో బ్యాక్ అనే నినాదం సరైనదా కాదా? సరి అయినది అని నేను మళ్ళీ చెప్తున్నా. ఎట్లా సరైనది? 2014 తర్వాత వచ్చిన మార్వాడీల్ని వెనక్కి పొమ్మని మేము చెప్తున్నాం. 2014కు ముందు ఉన్న మార్వాడీలు మా స్థానికులు, వాళ్ళు లోకల్ మార్వాడీస్. చార్మినార్ కట్టినప్పటి నుండి 2014 వరకు ఉన్న మార్వాడీలు మా వాళ్ళు. నరేంద్ర మోడీ గారు ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత తండోపతండాలుగా లక్షలాది మంది మార్వాడీలు మా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల్లోకి వచ్చారు. వాళ్ళు ఇక్కడ వనరుల్ని దోచుకుంటున్నారు. సరే, ఆ విషయం పక్కన తర్వాత మాట్లాడదాం. వాళ్ళు వచ్చినాక ఏం వనరులు దోచుకుంటున్నారు, ఏం మాట్లాడదామంటే అది మాట్లాడదాం. లేదు, వనరులు దోచుకోవడం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనే విషయాన్ని మనం చర్చిద్దాం. దానికంటే ముందు మీరు అన్న మాటకు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం సహేతుకమైనదా కాదా అనే ప్రశ్న నేను ఎందుకు అడిగిందంటే, రాజ్యాంగం ఏమో, మీరు రాజ్యాంగాన్ని నమ్ముతారా? డెఫినెట్గా రాజ్యాంగాన్ని నమ్ముతారు కదా. రాజ్యాంగాన్ని రక్షించాలని ఉద్యమం చేస్తున్నవాడిని. ఓకే, రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులకు లోబడి ప్రతి పౌరుడు ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడవచ్చు ప్రజాస్వామ్యంలో అని చెప్తున్నారు. మరి అలాంటి మార్వాడీస్ను వెళ్ళిపోమనే హక్కు మీకు ఎక్కడిది? మురళి, నేను ఒక అడ్వకేట్ని. కాన్స్టిట్యూషన్ మీద చాలా కాలంగా దాన్ని రక్షించాలని పోరాడుతున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. మా పార్టీ కాన్స్టిట్యూషన్ని, దేశాన్ని కాపాడాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసింది. లక్షలాది మందితో సభలు. ఏం పార్టీ అన్న మీది? మాది విముక్త చిరుతల పార్టీ. విముక్త చిరుత పురుల పార్టీ మాది. విడుదలై చిరుతగల్ కచ్చి. ఎక్కడ? తమిళనాడు. ఎవరు ఫౌండర్? తలైవర్ తిరుమావలోన్ గారు. తమిళనాడు చిదంబరం కాన్స్టిట్యున్సీ నుంచి 3 సార్లు ఎంపీ ఆయన. ప్రెసెంట్ ఎంపీ. మాకిద్దరు ఎంపీలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వందలాది మంది లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మాది పెద్ద మాస్ పార్టీ. తమిళనాడులో 5 రాష్ట్రాల్లో మేము పనిచేస్తున్నాం, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలో కూడా మాది చాలా పెద్ద పార్టీ. మా పార్టీ తరఫున కాన్స్టిట్యూషన్ని కాపాడుకోవడానికి మేము ఎన్నో సభలు నిర్వహించినాం. ఒకటి. మరి ఇంత టెక్నికల్ విషయం మాట్లాడితే ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అన్న మాటని ప్రియాంబుల్లో పొందుపరచడం జరిగింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడం అనేది కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం. ఓకే, సమానత్వాన్ని తీసుకురావడం అని అంటే సమానత్వానికి దూరంగా ఉన్న వాళ్ళని సమానత్వం దగ్గరికి తీసుకురావటం. అర్థమైనా? బలహీనులని బలవంతుల నుంచి రక్షించటం న్యాయం. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఆర్టికల్ 14. అదే ఆర్టికల్లో ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్. ఎవరికి? అందరికీ. బలవంతుడి నుంచి బలహీనుడికి ఈక్వల్ ప్రొటెక్షన్ అందించడం అనేది కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యం. అయితే కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ ఏందనంటే బలవంతుల్ని రక్షించటం కాదు, బలహీనుల్ని రక్షించటం, బలహీనమైన ప్రాంతాల్ని రక్షించటం, వెనకబడ్డ వర్గాల్ని రక్షించటం, అంటరాని వర్గాల్ని రక్షించటం, ఆదివాసుల్ని రక్షించటం, మహిళల్ని రక్షించటం, అది ఈక్వల్ ప్రొటెక్షన్. ఓకే. అట్లాగే అంటే బలవంతులైన మార్వాడీలు బలహీనులైనటువంటి తెలంగాణ స్థానిక వ్యాపారుల్ని, స్థానిక వృత్తి
కులాల వాళ్ళని దోపిడీ చేస్తున్నప్పుడు వీళ్ళ తరఫున మాట్లాడటము, వాళ్ళకి రక్షణ కావాలని అడగటం కూడా ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. మార్వాడీలు ఏ విధమైన దోపిడీ చెప్తా, అవన్నీ మాట్లాడదాం. ఓకే, అవన్నీ మాట్లాడదాం. మీరు ఏమన్నారు తర్వాత ఓకే, మాట్లాడదాం. ఓకే, నేనేమంటున్నానంటే ఈక్వల్ గా నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పటం కూడా ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. రైట్ టు ప్రొటెస్ట్, రైట్ టు రెసిస్ట్, యునో ఇంక్లూడింగ్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మిమ్మల్ని ఎవరైనా దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేయడం, ఎదురు దాడి చేయడం అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. అండ్ ఐపీసీ ఆల్సో సమర్థిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, బిఎన్ఎస్ ప్రకారంగా కూడా మన మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు, దాడి చేసినప్పుడు మన ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి చేయడం కూడా చట్ట ప్రకారంగా సమర్థనీయమైనదే. అట్లాగే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 38, 39 ఉన్నాయి. 39 ఏం చెప్తుందంటే వెల్త్, సంపద ఒక దగ్గర కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్తుంది. అట్లాగే ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా అందేలా చూడాలని చెప్తుంది. అదే కాన్స్టిట్యూషన్లో రైట్ టు లివ్ కూడా ఉంది, అంటే జీవించే హక్కు మీద సుప్రీంకోర్టు చాలా విస్తృతంగా అనేక సార్లు జడ్జిమెంట్లు ఇచ్చింది. దాంట్లో ఉన్నది ఏంటంటే జీవించే హక్కు అంటే బతకడమే కాదు, బతకడానికి అవసరమైన సౌకర్యాలు అన్నీ కలిపితేనే జీవించే హక్కు. మంచి బట్టలు వేసుకోవడం, మంచి నీళ్లు తాగడం, మంచి గాలి పీల్చుకోగలగడం, అంటే మంచి గాలి రావాలి, ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండడానికి వీల్లేదు. అట్లాగే ఒక మనిషి నివాసం ఉండడానికి ఇల్లు ఉండడం, అట్లాగే ఒక మనిషికి ఉపాధి ఉండడం, పని చేసుకొని ఆదాయం ఉంటేనే కదా ఒక మనిషి బతకగలిగేది. సో ఒక మనిషి బతకాలనంటే ఉపాధి ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ జీవించే హక్కు పరిధిలోనే ఉన్నాయి. అట్లాగే మాట్లాడే స్వేచ్ఛ కూడా జీవించే హక్కు పరిధిలోనే ఉంది. మరి ఇన్ని ఫండమెంటల్ రైట్స్ని మార్వాడీల మూలంగా తెలంగాణ ప్రజలు కోల్పోతున్నారు. అది ఏ విధంగా అంటున్నాడు? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 2011-14 ముందు ఈ తెలంగాణలోకి చార్మినార్ కట్టినప్పటి నుంచి మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కల్చర్లో భాగమయ్యారు, ఇక్కడ నిర్మాణంలో భాగమయ్యారు. వాళ్ళతోటి ఎప్పుడు ఘర్షణ రాలేదు. ఓకే, స్థానికులతోటి ఎప్పుడు కూడా ఘర్షణ రాలేదు. వాళ్ళు హైదరాబాదు, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ప్రధానమైన పట్టణాలకే పరిమితమయ్యారు. వాళ్ళు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇక్కడే మమేకం అయిపోయారు. వీళ్ళకి గుజరాత్, రాజస్థాన్ వాళ్ళతోటి సంబంధాలు లేవు. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 200-300 ఇయర్స్ పీరియడ్లో వీళ్ళకి అవతలి రిలేషన్స్ తోటి ఏం సంబంధం లేదు. అందువల్ల వాళ్ళు ఇక్కడ భాగమయ్యారు. వాళ్ళతోటి మాకు సంబంధం లేదు, వాళ్ళు తెలంగాణ మార్వాడీలు. 2015లో నరేంద్ర మోడీ గారు GST తీసుకొచ్చారు, ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద. అప్పటి నుండి ప్రతి పల్లెలోకి దేశవ్యాప్తంగా మార్వాడీలు వెళ్ళిపోయారు. అట్లాగే సౌత్ ఇండియాలో కూడా వచ్చారు. ఏ విధంగా అంటే వ్యాపారం కోసం మోడీ గారు GST తేవడం వల్ల వాళ్ళు రావడానికి ఎట్లా దారులు వేసిండ్రు? GST ద్వారా GSTలో ఉన్న ఒక ప్రొవిజన్ ఏంటంటే, ఇంతకు ముందేమో మనము ఒక వ్యాపారము వేరే రాష్ట్రాల్లో పెట్టాలి అని అనుకున్నప్పుడు స్టేట్ బార్డర్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ట్రాన్స్పోర్ట్ సందర్భంగా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్స్ కూడా ఇంకా రకరకాలైన సెస్సులు, ఇంకా రకరకాలైనవి విధించేవాళ్ళు. GST వచ్చిన తర్వాత అవన్నీ రద్దయిపోయినాయి. నువ్వు నేరుగా ఎక్కడి నుంచి అయినా కూడా ఇక్కడికి మార్కెట్లోకి మన సరుకుని తీసుకురావచ్చు. చెక్ పోస్టుల దగ్గర నువ్వు ట్యాక్స్ కట్టినవా లేదా అని ఎవరు ఆపరు. అందువల్ల వాళ్ళు ఈజీగా వాళ్ళ సరుకుల్ని మన ప్రాంతంలోకి తీసుకురావడం ఈజీ అయిపోయింది. అట్లాగే ఓపెన్ అయిపోయింది మార్కెట్ అంతా. ఆయన వచ్చి ఏం చేసిండంటే రాష్ట్రాలు అప్పటిదాకా ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లని, వ్యాపారుల్ని కాపాడుకోవడానికి పెట్టిన జీవోలు, చట్టాలు ఇవన్నీ రద్దయిపోయినాయి. సో వాళ్ళు వచ్చేసారు లోపలికి, వ్యాపారాలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత జరిగింది ఏంది, లోకల్గా ఉన్న వ్యాపారులు దెబ్బతిన్నారు. ఇప్పుడు కిరాణం షాప్ ఉంది, పక్కన వచ్చి ఇంకొక ఆయన కిరాణం షాప్ పెట్టిండు మార్వాడి ఆయన. ఈ కోటైన కిరాణం షాప్ పోయింది. విశ్వకర్మలు బంగారం షాపు నడిపిర్రు, ఆ పక్కన వచ్చి ఆయన బంగారం షాప్ పెట్టిండు, అది పోయింది. కనీసం కులవృత్తి కదా బంగారం నగలు తయారు చేయటం, ఆ పని కోసమైనా పోతే వాళ్ళు పెట్టిన జ్యువెలరీ తయారు చేసే సెంటర్స్లో బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇంకా మిగతా ప్రాంతాల నుంచి వర్కర్స్ని తీసుకొచ్చి వాళ్ళే పని చేయించుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళ షాపు బంద్ అయింది. వీళ్ళు పని చేద్దామని పోతే అక్కడ ఉపాధి అవకాశాలు లేవు.
అందువల్ల స్థానికుల్లో ఒక అభద్రత పెరిగింది. మాకు ఉద్యోగం దొరకట్లేదు, మా పని పోయింది అని ఆ ఫ్రస్ట్రేషన్ తోటి 2017 నుంచే ఆందోళనలు స్టార్ట్ అయినాయి మన దగ్గర. ఇప్పుడు దీంట్లో ఒక సబ్మిషన్ అన్న, ఇప్పుడు మన ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి చాలామంది అక్కడ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ స్థిరపడ్డారు కదా. మరి ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ ఆ దేశ ప్రజలు కానీ అదే విధంగా భావిస్తే లేదా తిరుగుబాటు చేస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అదే ప్రశ్న నేను కూడా అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అంటున్నారు కదా. అదే ట్రంప్ తాను ఎలక్షన్స్కి ముందు మైగ్రెంట్ ఎంప్లాయీస్ మూలంగా అమెరికన్ ఎంప్లాయీస్కి నష్టం జరుగుతుంది, అన్ఎంప్లాయిడ్ అమెరికన్స్కి. అట్లాగే బయట నుంచి, చైనా నుంచి, ఇండియా నుంచి, ఇంకా రకరకాలైన దేశాల నుంచి అమెరికాకి దిగుమతి అవుతున్న వివిధ వస్తువుల మూలంగా స్థానిక అమెరికన్ ప్రోడక్ట్స్ అన్ని దెబ్బతింటున్నాయి. అమెరికన్ బిజినెస్ మెన్ లాస్ అవుతున్నారు. కాబట్టి నేను అమెరికా నిరుద్యోగుల కోసం, అమెరికా వ్యాపారుల కోసము వీళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా, నన్ను గెలిపియండి అని అన్నారు. కాబట్టి అమెరికన్ ట్రంపే అసలు ప్రపంచానికే రాజు లాంటి అమెరికానే తన లోకల్ మార్కెట్ని కాపాడుకోవడానికి, లోకల్ బిజినెస్ మెన్ని కాపాడుకోవడానికి, అమెరికన్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు ఇవ్వడానికి రక్షణ చర్యలు తీసుకున్నారు. మరి తెలంగాణ ప్రజలకి ఆ సూత్రం వర్తించదా? తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? తెలంగాణలో ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకోవద్దా? తెలంగాణలో ఉన్న భూములు తెలంగాణ వాళ్ళకి దక్కవద్దా? తెలంగాణ వాళ్ళ కల్చర్ కాపాడుకోవద్దా? ఇదే కదా మేము అడుగుతున్నది. ట్రంప్ చేసింది సరి అయిందైతే మేము చేసేది కూడా సరి అయిందే. ప్రధానంగా చెప్పండి అన్న, తెలంగాణ కల్చర్ని మార్వాడీలు ధ్వంసం చేస్తున్నారు అనేది పదే పదే ఒక బలమైన ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసారు. నాకు గుర్తున్నంత మేరకు విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటిది? తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం, ఈ 5 నినాదాలతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం. ఆంధ్ర సంస్కృతి, అట్ల తద్ది సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ సంస్కృతి, మీ అట్ల తద్దికి మా బతుకమ్మకి ఏం సంబంధం అని చెప్పి గోరెటెంకన్న పాట కూడా రాశారు. రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుంటున్నాం. మరి అట్ల తద్దికి బతుకమ్మకి ఏం సంబంధం అన్న మనమే దాండియాకి బతుకమ్మకి ఏం సంబంధం అని అడగొద్దా? వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దాండియా మా కల్చర్ లో భాగం సార్, మేము ఇక్కడ వచ్చి స్థిరపడ్డాం, మీరు ఉంచుకోండి సార్, మా దాండియా మేము ఆడుకుంటున్నాం, మిమ్మల్ని ఆడమనట్లేదు కదా అనేది వాళ్ళ ప్రశ్న. దాండియాని మీరు ఆడుకోండి, కానీ మీ దాండియా కల్చర్ ని మా మీద రుద్దేలా ప్రభావితం చేయకండి అంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు? జనరల్ గా ఎట్లా ఉంటది అంటే మన సమాజము పై వర్గాల వాళ్ళు ఏదైనా చేస్తే, ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఉన్నతమైనది అని దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తారు. 2000 సంవత్సరాలకి ముందు, అంటే మనకి తెలంగాణ ఉద్యమం 2004లో స్టార్ట్ అయింది. 2000 సంవత్సరాలకి ముందు దాండియా కల్చర్ ఎందుకు లేదు మనకిడ? దాని తర్వాత ఎందుకు వచ్చింది? ఒకటి, మనకి తెలంగాణలో బతుకమ్మ 9 రోజులు ఆడతారు, గౌరమ్మ పూజ చేస్తారు, అన్ని కులాల వాళ్ళు బతుకమ్మ ఆడుకుంటారు. ఈరోజు బతుకమ్మ ప్రారంభం రోజు, మొదటి రోజు, ఆఖరి రోజు తప్ప మధ్యలో 7 రోజులు ఆడతలేరు. ఎక్కడ కూర్చుంటున్నారు? ఏం ఆడుతున్నారు వీళ్ళంతా దుర్గామాత విగ్రహాల దగ్గర కూర్చుంటున్నారు. మీకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు, నాకు 50 ఏళ్ళు, ఈ 50 ఏళ్ల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నేను గ్రామాల్లో, మండల కేంద్రాల్లో దుర్గమ్మ వారి విగ్రహాలు పెట్టి పూజలు చేయటం అనేది చూస్తున్నాం. అంతకుముందు ఆడవాళ్ళందరూ బతుకమ్మ పట్టుకొని చెరువు దగ్గర ఆడుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళే సాయంత్రం కాగానే 6 గంటలకు పోయి అమ్మవారి దగ్గర కూర్చొని పూజలు చేస్తున్నారు. అది భక్తికి సంబంధించిన విషయంగా మనం కూడా చూస్తాం, ఓకే, గౌరవిస్తాం. కానీ బతుకమ్మ మాయమవుతున్నది కదా, బతుకమ్మ ఆడేవాళ్ళు లేకుండా పోతున్నారు కదా. ఏదో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కాబట్టి మొదటి రోజు, ఆఖరి రోజు మాత్రమే మన ఆడవాళ్ళు వచ్చి బయట ఆట ఆడుకుంటున్నారు. అది కూడా ఇంతకు ముందులాగా చప్పట్లు కొట్టి ఆడుకునేది కాకుండా డీజేలు పెట్టి డ్యాన్సులు వేసుకుంటాం, మన వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. 10 రోజుల బతుకమ్మ పండుగ 2 రోజులకి ఎట్లా కుదించబడ్డది? ఏ గల్లీలో కూడా ఏనాడు లేని అమ్మవారి విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు ఎలా వచ్చినాయి? అంటే ఇప్పుడు దుర్గమ్మ విగ్రహాలు పెట్టడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? దుర్గామాత విగ్రహాలు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి లేవు కదా, అవి ఇస్తున్న వాళ్ళు ఎవరు? మార్వాడీలే స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు.
స్థానికంగా యువకులకి ఒక ఎంజాయ్మెంట్ కావాలి కాబట్టి అవి తీసుకొచ్చి పెడుతున్నారు. నేనేమంటున్నానంటే అది బెంగాల్ కల్చర్. మనం బతుకమ్మ ఆడుతున్న రోజుల్లో బెంగాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. కలకత్తాలో కాళీమాత పూజ అన్ని పార్టీలు చాలా అద్భుతంగా చేసుకుంటాయి. అక్కడ ప్రజలందరూ చేసుకుంటారు. కలకత్తా సంప్రదాయాన్ని తెలంగాణలో ఎందుకు ప్రవేశపెడుతున్నారు? మాకు భద్రకాళి ఉంది. మీది వరంగల్ అయితే మీకు తెలుస్తుంది. భద్రకాళి అమ్మవారు ఉన్నారు. ప్రతి ఒక్కరు భద్రకాళి అమ్మవారి దగ్గరికి పోతారు. దసరా నాడు పూజలు చేసుకుంటారు, వస్తారు. కానీ ఈ రోజు తెలంగాణలో ఈ కల్చరు కొత్తగా స్టార్ట్ అయింది కదా. అట్లాగే ఆహార అలవాట్లను కూడా మార్చేశారు. తెలంగాణలో అత్యధికంగా షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రము తెలంగాణ. దేశంలోనే ఎక్కువ షుగర్ పేషెంట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు ఈ షుగర్ రావడానికి కూడా మిఠాయి వాడాలి మార్వాడీలేనా? అంతే మీరు మిఠాయి కల్చర్, తినుబండారాల పేరు మీద తీసుకొచ్చిన అటువంటి ఫుడ్, పానీపూరి, ఆ కల్చర్ అంత కచోరీ, ఇదంతా మనది. అంటే నాకు టేస్ట్ నచ్చింది కాబట్టి తింటావు, దట్స్ ఓకే. బట్ అది ఒక వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక కల్చర్. మార్కెట్ కల్చరు వేరువేరుగా లేవు ఇప్పుడు, అవి రెండు కలిసిపోయినాయి అంటున్నాం మనం. మనము మన కల్చర్ని కాపాడుకోవాలి కదా, తెలంగాణ కల్చర్ని కాపాడుకోవాలి. ఆ కల్చర్ కనుమరుగైపోతా ఉన్నది అనేది మా బాధ, మా ఆందోళన. దాన్ని కాపాడుకోవాలని మేము చెప్తా ఉన్నాం. అది తప్పేలా అవుతుంది? కమింగ్ టు వ్యాపారాలన్నా బిజినెస్లు, మార్వాడీల బిజినెస్ల పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మీరు కూడా వినిపిస్తున్నారు, ఏ నాణ్యత లేదు అని, వాళ్ళు జీరో బడ్జెట్ బిజినెస్లు చేస్తారని రకరకాలుగా. అది నిజమా, వాస్తవాలా? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏముంది దానికి? మీరు లైవ్ పెడితే చాలా మంది ఫోన్లు చేసి విషయాలు చెప్తారు. ఒకటి, మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి, మీరు బేగం బజార్ పోయినా, సుల్తాన్ బజార్ పోయినా, హన్మకొండకు పోయినా, నిజామాబాద్కు పోయినా వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో లైవ్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ఉంది కదా, గూగుల్ చాట్. ఇప్పటికి ఇంత డిస్కషన్ జరుగుతున్నా కూడా గూగుల్ చాట్లో ఫోన్ పేలు, గూగుల్ పేలు లేవు. క్యాష్ ఇస్తే తప్ప అక్కడ మనకి ఆ పదార్థం ఇయ్యరు. దానికి అకౌంటబిలిటీ ఏమున్నది? అందుకే నేనేమంటున్నా, జిఎస్టీ ఉద్దేశమే అకౌంటబిలిటీ తీసుకురావటం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మరి ఆ అకౌంటబిలిటీకి భిన్నంగా ఇక్కడ ప్రవర్తిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వీసీకే తరఫున, తెలంగాణలో ఎన్ని జిఎస్టీ లైసెన్స్ తీసుకున్న దుకాణాలు ఉన్నాయి, దాంట్లో మార్వాడీల దుకాణాలు ఎన్ని, స్థానికుల దుకాణాలు ఎన్ని, ఎంత జిఎస్టీ వసూలయ్యింది, టోటల్గా మన రాష్ట్రంలో జరిగిన మొత్తం బిజినెస్ ఎంత, ఎన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది, దాంట్లో జిఎస్టీ ఎంత వసూలైంది, జిఎస్టీ వసూలు కాని బ్లాక్ దందా ఎంత ఉండవచ్చు అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ లెక్కలు బయటికి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మరి జిఎస్టీ చెల్లించకుండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా, మీరు అన్నట్టుగా ఈ బ్లాక్ బహిరంగ రహస్యం కరెక్టే. ఈ బ్లాక్ దందా నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? అదే నేను అనేది. అందుకే మార్వాడీలు ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడంలో ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో వాళ్ళే ప్రసిద్ధులు. ఎందుకంటే అమెరికాలో ఆ మధ్య ఆదాని మీద ఒక కేసు అయింది. కొన్ని వ్యాపారాలని అనుమతులు తీసుకోవడం కోసము వాళ్ళు డబ్బులు ఉపయోగించి అవినీతి పద్ధతుల ద్వారా, కరప్టెడ్ పద్ధతుల ద్వారా లైసెన్సులు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసు అమెరికాలో నమోదైంది. అంటే ఏంటి? ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళు డబ్బుల ద్వారా మేనేజ్ చేసుకోగలుగుతారు, ప్రభుత్వాన్ని నడిపే పొలిటీషియన్స్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారని కదా అమెరికాలో ఆదాని మీద నమోదైన కేసు సారాంశం. ఆదాని కూడా మార్వాడియే, బనియానే. సో ఆదానే అంత చేసినప్పుడు మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేయలేరా ఆ పని? ఫస్ట్ వాళ్ళు పోయేది పోలీస్ స్టేషన్కి పోతారు, లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఎంపీ దగ్గరికి పోతారు, ఏసీపీ సిపి దగ్గరికి పోతారు. వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాత వాళ్ళు బిజినెస్ మొదలు పెడతారు. ప్రతి నెల వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉంటారు. ఇవ్వాల్సింటే మామూలు ఇచ్చేస్తారు కదా. అందుకనే ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళ రోడ్డు మీద పెట్టుకొని ట్రాఫిక్ జామ్ అయిన వాళ్ళని డిస్టర్బ్ చేయరు. ఏదన్నా బిజినెస్ దెబ్బతింటుందండి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని అంటారు. అదే మనం పోయి పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు పీకేస్తారు, వచ్చి ఆ కూరగాయలు అమ్మే బండిని ధ్వంసం చేసేస్తారు. అదే మార్వాడోళ్ళు పెట్టుకుంటే మాత్రం ప్రాఫిట్, మనకి బిజినెస్ జరగాలండి అని అంటారు. ఎంత బిల్లులు కడుతున్నారు వాళ్ళు? ఒక వ్యాపార మిత్రుడు నాకు చెప్పినది ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఉదాహరణకి మోర్, రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటివి ఉంటాయి కదా, అందులో మాత్రమే వాళ్ళు
పర్ఫెక్ట్గా బిల్లింగ్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. అవి కాకుండా మిగతా అనార్గనైజ్డ్ పద్ధతుల్లో జరిగే ఏ బిజినెస్లో బిల్లు ఉండదు, దానికి జిఎస్టీ ఉండదు. అంత జీరో దందా అని చెప్పి ఇవి ప్రజల్లో వినిపిస్తున్న ఆరోపణలు, ప్రజలు చేస్తున్నటువంటి విమర్శలు. వాటి మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక దాంట్లో వాస్తవం ఏంటి అనేది నేను అడుగుతున్నా. వాస్తవం ఎంతో నిర్ధారించాల్సిన బాధ్యత సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీరు కూడా ఆరోపిస్తున్నారు కదా. నేను కూడా ఆరోపిస్తున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ వేసి వెంటనే విచారణ చేపట్టాలి. ఈ నాణ్యత విషయంలో కూడా ఆరోపణలు చేస్తున్నారు. వస్తున్నాయి కదా, వస్తువుల విషయంలో ఉన్నాయి. నాణ్యత లోపం ఉంది. ఆరోపణలు ఉన్నాయి. కస్టమర్లే చాలా చోట్ల కంప్లైంట్ చేసిన ఏమని సందర్భాలు ఏమని ఉన్నాయి. కంప్లీట్ చేస్తున్నారు? ఇది ఫస్ట్ అదే దోమాలు ఏకమాల్ అనేది ఉంటది కదా, ఉమ్, ఆ ఫస్ట్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీ తీసుకొచ్చి ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి అమ్ముతున్నారు అనే అలిగేషన్స్ ఉన్నాయి. కన్జ్యూమర్ ఫోరమ్స్లో చాలా కేసులు ఫైల్ అయినవి ఉన్నాయి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే నో రిటర్న్ అని ఉంటుంది. ఉమ్. మీరు ఏదైనా కొంటే ఆ వస్తువుని తిరిగి మేము తీసుకోము, అది అంతే. అలాంటిది అవును, ఇటీవల మన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అవును, అంటే మీరు ఏదైనా కొంటే తిరిగి తనకి నచ్చకపోతే నాసిరకం ఉన్నది అనిపిస్తే రిటర్న్ చేసే అధికారము కస్టమర్కి ఉంది. ఉమ్, దానికి వ్యతిరేకంగా వాళ్ళు బోర్డులు పెడుతున్నారు. బోర్డులు పెట్టడం కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారంగా నేరం. ఉమ్, సో కన్జ్యూమర్ కోర్టులో బోర్డని కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఉమ్, అందుకని నేను ఏమంటున్నానంటే ప్రజల్లో కొన్ని అనుమానాలు విమర్శలు ఉన్నాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అయ్యి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ చేత ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉన్నది. ఉమ్. లేదా టోటల్ మార్కెట్ మీదనే ఒక ఎక్స్పర్ట్ కమిషన్ వేయాలి. దాంట్లో సామాజిక ఉద్యమకారులను కూడా భాగస్వాములు చేయండి. మార్వాడి వైపుల నుంచి కూడా కొంతమందిని అందులో కమిటీలో మెంబర్లుగా పెట్టండి. ఎందుకంటే ఏకపక్షంగా ఉండకూడదు. సో అందరూ కలిసి దాని విచారణ జరిపించండి. ఉమ్. తప్పు చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి. అట్లాగే ఈ దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళకి సహకరిస్తున్న అధికారుల్ని గుర్తించండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఎవరెవరికి సహకరిస్తున్నారో ఐడెంటిఫై చేయండి, వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఉమ్. ఇది మేము అడుగుతున్నది. ఇందులో తప్పే ఉన్నది. నేను ఏమంటున్నా అంటే మురళి గారు, మేము స్థానిక మార్వాడీలకు వ్యతిరేకంగా కాదు పోరాడుతున్నది, గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఉమ్. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి ఎందుకు అంత బాధ? మేము తెలంగాణ స్థానికులకి వ్యాపారాలకి లాభం జరగాలని అంటే వీళ్ళకి ఎందుకు అంత బాధ? వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? తెలంగాణ ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? మాట్లాడకుండా మాట్లాడుతున్న వాళ్ళని అనేక రకాలుగా ఎందుకు తిడుతున్నారు, విమర్శిస్తున్నారు? ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా అంటున్నారు కదా. అదే అడుగుతున్నా నేను. బండి సంజయ్ గారు ఇప్పుడు ఇదంతా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు కలిసి చేస్తున్న కుట్ర. ఇది కారణం ఏంటంటే మార్వాడీస్ హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు, అది వాళ్ళకి నచ్చదు కాబట్టి వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా కీలకంగా పాల్గొన్నది. కాకినాడ తీర్మానం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ, బండి సంజయ్ పెద్దగా అప్పుడేమీ యాక్టివ్గా లేడు, ఇంద్రసేన రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలు బీజేపీ నాయకులు చాలా కీలకంగా పనిచేశారు. మరి ఆ రోజు ఎందుకు రాలేదు ఈ ఆర్గ్యుమెంట్? తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే కదా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. కేవలం తెలంగాణకు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలనేనా మీరు పోరాడింది? తెలంగాణ ప్రజలు కొట్లాడింది కేవలము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు ఈ తెలంగాణ ప్రజలకే దక్కాలి అని. అదే నినాదాన్ని మీరు సమర్థించి తెలంగాణ ఉద్యమం చేశారు కదా. మరి అప్పుడు అది విచ్ఛిన్నవాద ఉద్యమం కాదా? అది హిందువులని చీల్చే ఉద్యమం కాదా? అప్పుడెందుకు మీరు అంత కీలకంగా పాల్గొన్నారు? అన్ని సభల్లో పాల్గొన్నారు. ఇదే అమిత్ షా వచ్చి తెలంగాణకి మద్దతు ఇచ్చాడు. ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణలో మద్దతుగా మీటింగులు పెట్టారుగా. ఏమై ఉంటుంది మరి ఆంతర్యం? బీజేపీ వాళ్ళు అవుట్ అండ్ రైట్ గా మార్వాడీలకు సపోర్ట్ చేయడానికి కారణం ఏమై? ఇప్పుడు సరి అయిన ప్రశ్న వచ్చింది. నాకు కావాల్సిన ప్రశ్న వచ్చింది. ఎందుకనంటే వాళ్ళ పాలసీ ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం. మీరు ఎవరైతే తిడుతున్నారో తెలంగాణ శ్యామ్ని చంపుతామని, తెలంగాణ శాంసన్ అని, ఆయన తమిళ్ శాంసన్ అని, ఇట్లా రకరకాలుగా మా అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ మీద దుష్ప్రచారం చేస్తున్నారో, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీతో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. అంటే వీళ్ళదంతా ఒక ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్.
ఈ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ వాళ్ళే వచ్చి కామెంట్లు పెడతారు. రేపు నా వీడియో మీద కూడా నన్ను బూతులు తిట్టుకుంటే పెడతారు మీరు రిలీజ్ చేస్తే. సో ఇదంతా ఒక పకడ్బందీగా నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థ. వీళ్ళ లక్ష్యం హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం. హిందూ రాష్ట్రాన్ని వాళ్ళు ఒక పద్ధతిలో సాధించాలనుకున్నారు మురళి గారు. హిందీ, హిందూ, హిందుస్థాన్ అంటే హిందీ భాషని దేశమంతా రుద్ది అందరినీ హిందీ భాష మాట్లాడేటట్టు చేసి మేము హిందువులం అనే భావనలోకి తీసుకొచ్చి హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళ లక్ష్యం. 80 సంవత్సరాల పాటు ఆ ప్రయత్నం చేశారు. హిందీ ద్వారా మనం మార్చాలని లాంగ్వేజ్ ద్వారా. కానీ ప్రాంతీయ భాషలన్నీ ప్రతిఘటించినాయి, మా లోకల్ లాంగ్వేజ్ ముఖ్యం అని. తెలంగాణ శ్యామ్కు చేసిన కాల్ రికార్డింగ్ లో కూడా దిగ్నేష్ హిందీ మదర్ టంగ్ హిందీ మదర్ టంగ్ మాతృభాష అంటారు. అసలు హిందీ మార్వాడీలకు కూడా మాతృభాష కాదు. ఎందుకంటే రాజస్థాన్లో మాట్లాడేది రాజస్థానీ, గుజరాత్లో మాట్లాడేది గుజరాతీ, ఉత్తరప్రదేశ్లో మాట్లాడేది హిందీ కడీబోలి, పంజాబ్లో మాట్లాడేది పంజాబీ, హర్యానాలో మాట్లాడేది ఇంకో కడీబోలి, అస్సాంలో మాట్లాడేది అస్సామీ, మధ్యప్రదేశ్లో మాట్లాడేది మైథిలి, మగధి, మహారాష్ట్రలో మాట్లాడేది మరాఠీ. ఇన్ని భాషలు ఉన్నాక హిందీ మాతృభాష ఎవరికి? గుజరాత్ వాళ్ళకి కూడా హిందీ మాతృభాష కాదు. చాలా మంది గుజరాత్ వాళ్ళకి హిందీ కూడా రాదు. సో ఇది ఫ్యాక్ట్. నేనేమంటే హిందీ ద్వారా వాళ్ళ భాష కూడా గుజరాతీ వాళ్ళది హిందీకి రిలేటెడ్ గా అనిపిస్తుంది కానీ అది హిందీ కాదు, మాట్లాడుతున్న క్రమంలోనే అర్థం కాదు. హిందీ కాదు, అది సపరేట్ లాంగ్వేజ్ గుజరాత్ అది. సో నేనేమంటున్నానంటే హిందీ అనే భాషని రుద్దాలన్న ప్రయత్నం ఫెయిల్ అయింది, సక్సెస్ కాలేదు. అందువల్ల హిందూ అన్న భావనకి వాళ్ళు అనుకున్న నిర్మాణంలోకి రాలేదు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఒకటే వాళ్ళకి మిగిలింది. అందుకని ఒకే దేశం ఒకే మార్కెట్ పేరు మీద వాళ్ళు మార్కెట్ని మన దగ్గరికి తీసుకొచ్చారు. మార్కెట్తో పాటు వస్తువులు వచ్చినాయి, మార్కెట్తో పాటు వాళ్ళ సంస్కృతి వచ్చింది, అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ వచ్చింది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వచ్చినాయి, వాళ్ళ పండుగలు వచ్చినాయి. వీటన్నిటి మూలంగా మేము హిందువులం అనే ఒక పాన్ ఇండియా హిందూ కల్చర్ నిర్మాణం అవడం అనేది మొదలైంది. మరాఠీ కల్చర్ అంటే హిందీ కల్చర్ కాదు, హిందూ కల్చర్, అది నేషనల్ కల్చర్ అంటారు కదా. వీళ్ళు వాదిస్తున్నారు అసలు మరాఠీ కల్చర్ అనేది హిందూ కల్చర్ ఎట్లా అవుతుంది? హిందువుల్లో డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్చర్ ఉన్నది. హిందూ కులానికి ఒక కల్చర్ ఉంటుంది మన దేశంలో. యూనిఫామ్ గా రాముణ్ణి పూజించటం, కృష్ణుణ్ణి పూజించటం, దసరా జరుపుకోవటం, దీపావళి జరుపుకోవటం, సంక్రాంతి జరుపుకోవటం అనేవి ఇవి యూనిఫామ్ గా ఉండేటువంటి కల్చర్స్ అంటే పండుగలు. వాటికి సంబంధం లేకుండా లోకల్ పండుగలు చాలా ఉంటాయి. ఉదాహరణకి మనకి బతుకమ్మ, అట్లాగే మనకి బోనాల పండుగ, ఆంధ్రాలో అట్ల తద్ది, ఇంకా రకరకాలైనటువంటి అమ్మవార్ల పండుగలు ఉంటాయి అక్కడ. ఇవి లోకల్ పండుగలు. ఈ లోకల్ పండుగలకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. మన తెలంగాణ ప్రజలందరూ జరుపుకునేటివి, ఆంధ్ర వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ కల్చర్స్ ఉంటాయి. కాబట్టి హిందూ కల్చర్ అనేది ఒక మల్టీ కల్చరల్ సెంటర్. అది హిందూ కల్చర్ అనేది బ్రాహ్మణ్ కల్చర్ ఒకటే కాదు, అనేక కల్చర్స్ ఉంటాయి అందులో వితింద. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆ కల్చరల్ ఇన్వాజన్ని దేశ కల్చర్, నేషనల్ కల్చర్ పేరు మీద ఉత్తరాది కల్చర్ని మన మీద రుద్దుతున్నారు. వాళ్ళకేంటి లాభం? మీరు చూడండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయిన ప్రతి ఒక్కడు ఉత్తరాది లాగా కోట్ వేసుకుంటారు. ఒక తమిళనాడు కర్ణాటక వాళ్ళే ఆ కోట్లు వేసుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు అక్కడికి పోగానే సడన్ గా ఉత్తరాది వాళ్ళలాగా మారిపోతారు. అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హిందీ, తెలంగాణకు వచ్చి హిందీ మాట్లాడతారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి పోతే కూడా హిందీ మాట్లాడాలి. కాబట్టి వీళ్ళు మార్కెట్ ద్వారా మేము అంతా ఒకటే అనే ఒక సిద్ధాంతంలోకి తీసుకొస్తున్నారు. వన్ నేషన్ వన్ మార్కెట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం హిందూ దేశ నిర్మాణం. ఈ కాన్స్టిట్యూషన్ ని తొలగించి హిందూ రాజ్యాన్ని నిర్మించటం. తెల్లారులేస్తే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడే మార్వాడీలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మేము ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని అంటున్నారు. కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పనిచేస్తారా మార్వాడీలు? కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం, మార్వాడీలు కూడా వ్యతిరేకమే. ఈ కాన్స్టిట్యూషన్ మాలమాది వాళ్ళ కోసం తయారు చేసింది, దీన్ని తీసేయాలని అనుకుంటారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు మేము భారతదేశ రాజ్యాంగానికి లోబడే పనిచేస్తున్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాకు ఎనలేని గౌరవం, ఆయన ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అదే ద్వంద్వ దాని నాలుక. బీజేపీ కేంద్ర మంత్రి 2017లోనే స్పష్టంగా చెప్పిండు, మాకు సంపూర్ణమైన మెజార్టీ వస్తే కాన్స్టిట్యూషన్ని తొలగిస్తామని. కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజే
ఆర్ఎస్ఎస్ స్వయంగా ప్రకటించింది ఈ కాన్స్టిట్యూషన్లో సనాతన ధర్మానికి సంబంధించిన సూత్రాలు లేవు, పాశ్చాత్య సిద్ధాంతాలతోటి ఈ నింపేశారు ఈ కాన్స్టిట్యూషన్ని, వీనెస్ లేదు అంటే మనతనం లేదు, హిందూతనం సనాతన ధర్మం లేదు ఇందులో, కాబట్టి దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని ఆ రోజే ప్రకటించారు వాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు సనాతన పరిషత్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. వాళ్ళకి పూర్తి మెజారిటీ రాక కానీ లేకపోతే ఎప్పుడో తీసేసేటోళ్ళు వాళ్ళు. అందుకని కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఒక పార్టీని ఎంకరేజ్ చేసి ఆ పార్టీ మీరు మాట్లాడుతున్నారు అంటే మేధావులుగా చదువుకున్న వ్యక్తులుగా, సరే పార్టీలో పనిచేసే వ్యక్తులుగా, సామాజిక కార్యకర్తలు, నాయకులుగా మీరు ఆరోపిస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియదా? నిజంగా ఈ విషయాలలో వాస్తవం ఉంటే ప్రజలు నమ్మి చైతన్యమై వాళ్ళే పోరాటం చేస్తారు కదా. 100% తప్పకుండా చైతన్యం అయ్యారు కాబట్టి మొన్న బీజేపీకి మెజారిటీ తగ్గించారు, తెలంగాణలో వాళ్ళని 8 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక ఎదురుగాలి వీస్తున్నది, అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు చేసిన ఓట్ల దొంగతనం బయటపడ్డది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఓపెన్ చేసి చూపించారు ఎక్కడెక్కడ అన్యాయం చేశారు అనేది. రాహుల్ గాంధీ గారు చెప్పింది సడన్ గా ఒక నియోజకవర్గంలో 20-30 వేల ఓట్లు పెరిగిపోతాయి. సడన్ గా మహాదేవపుర కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. దాని మూలంగా ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచిందని ఆయన సాక్ష్యాధారాలతో చూపించిండు. ఒకటే ఓట్లో ఒక ఇంటి నెంబర్ మీద 100 ఓట్లు ఉన్నాయి, ఇది ఎట్లా సాధ్యమైందని అడిగిండు. దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇప్పుడు కాదు స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాదు. ఇప్పుడు అది ఏ రాజకీయ వ్యవస్థ కానీ రాజ్యం కానీ ప్రభావితం చేయకుండా ఉండాలి ఒకప్పుడు సంస్థ. సరే, అది రాజకీయపరమైన ఆరోపణ. అలాంటి సంస్థను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తారు. 2023లో అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్ తీసుకొచ్చారు. దాన్ని ఆమోదించుకున్నారు. 2024లో దాన్ని ఆమోదించిన చట్టం ప్రకారంగానే ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో ఉన్న ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్స్ని ఎలా అపాయింట్ చేసేవాళ్ళు అంటే దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మెంబర్గా ఉండేవాడు, ఎక్స్పర్ట్ కమిటీ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేశారు. ప్రధానమంత్రి, అదేవిధంగా లా మినిస్టరు లేదా క్యాబినెట్ నుంచి ఒక మినిస్టరు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురు ఉన్న ఒక కమిటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తుంది. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు లేడు? దాంట్లో ఉన్న బిల్లులో ఉన్న ఆ చట్టంలో ఉన్న ఇంకొక లోపం ఏంటంటే ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా వాళ్ళ ఒపీనియన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏంది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నేను అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మీటింగ్కి రాకపోయినా అతను ఒపీనియన్ డిఫరెంట్గా చెప్పినా మైనారిటీయే కదా. సో థర్డ్ మెంబర్ యొక్క ఒపీనియన్కి వాల్యూ లేదు. కాబట్టి ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ లో ఒకరు, బహుశా హోమ్ మినిస్టర్ అయి ఉంటాడు. ఆటోమేటిక్ గా అధికార పార్టీ మినిస్టర్ అయి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళే అపాయింట్ చేసుకున్నారు. ఎలక్షన్ కమిషనర్లుగా నియమించబడ్డ వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వెంట్స్, వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేయాలి. కానీ నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావాలని కోరిక ఉన్న అధికారులు నరేంద్ర మోడీకి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏకంగా బీజేపీ నాయకుల్లాగానే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు వేసిన ప్రశ్నలకి మీరు ఫ్యాక్ట్ తోటి సమాధానం చెప్పాలి. కాన్స్టిట్యూషనల్గా కాన్స్టిట్యూషన్ పరంగా మీరు సమాధానం చెప్పాలి. దాని భిన్నంగా ఒక పొలిటీషియన్ ఎలక్షన్ ఇంత అవకతవకలు జరుగుతున్నప్పుడు ఈ ఓట్లు అన్ని తీసేసినప్పుడు అది ఆటోమేటిక్గా అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరి చేతిలో ఉండకూడదు అని ఒక ప్రభావితం చేస్తుంది అన్ని లక్షల ఓట్లు అంటే. మరి ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయాల్సిన పౌరులు కానీ లేదా ప్రతిపక్ష నేతలు కానీ ఎందుకు మౌనంగా ఉన్నట్టు ఇన్ని రోజులు? మీరు గమనించండి, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ కవరేజ్కి పోయినప్పుడు చాలా మంది ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అంటే 3,000, 5,000, 10,000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు, మాకు ఈ ఈవీఎంల మీద అనుమానం ఉన్నది, మా మొత్తం వీవీప్యాట్లను లెక్కించమంటే లెక్కించట్లేదు, శాంపిల్గా 1 బూతు 2 బూతులు అంటే ఎంతో 300-400 ఓట్లు మాత్రమే వాళ్ళు లెక్కిస్తున్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీలో 2,50,000 ఓట్లు ఉంటాయి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు 500 ఓట్లు లెక్కించి ఇదంతా కరెక్టే ఉన్నదంటే ఎట్లా? కంప్లైంట్స్ రాసిచ్చారు చాలా మంది ఓడిపోయిన అభ్యర్థులు. అట్లాగే చాలా అఫిడవిట్స్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశారు. వాటి మీద ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. అందుకని
త్రూ ఎలక్షన్ కమిషన్, వాళ్ళకు అనుకూలమైన ఎలక్షన్ కమిషన్ని తయారు చేసుకోవటం, వాళ్ళకు అనుకూలమైన జడ్జీలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలుగా నియమించుకోవాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరిగినాయి. కానీ సుప్రీంకోర్టు జడ్జీలే స్ట్రైక్ పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చారు కదా. అందువల్ల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ కోసం తయారు చేసిన బిల్లు రద్దయింది, స్ట్రక్ డౌన్ అయింది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన బిల్లు కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉన్నది, ఆ చట్టం కూడా. అందుకని నేను ఏమంటున్నానంటే వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం ద్వారా వాళ్ళు అనుకున్న హిందూ రాజ్యాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. హిందూ రాజ్యాన్ని నిర్మిస్తే తప్పేంది అని మీరు కూడా అనొచ్చు. హిందూ రాజ్యం అంటే బ్రాహ్మణ రాజ్యం, హిందూ రాజ్యం అంటే మార్వాడి రాజ్యం. దాంట్లో సర్వ అధికారాలు హక్కులు ఆ 2 వర్గాల వాళ్ళకే ఉంటాయి, మిగతా వర్గాల వాళ్ళకి ఉండవు. అది మా ఆబ్జెక్షన్. అది మీ ఆరోపణ మాత్రమే, దాంట్లో ఆరోపణ కాదు, నిజమే కదా. రాజ్యాంగం లేకముందు ఉన్నదంతా ఏంటి? మన ధర్మశాస్త్రమే కదా. మన ధర్మశాస్త్రం ప్రకారంగానే ఈ దేశంలో పరిపాలన జరిగింది. ఈ మోండా మార్కెట్లో జరిగిన సంఘటనను ఒక వ్యక్తికి జరిగిన సంఘటనగా చూడాలా, లేదా వ్యవస్థ మీద, లేదా ఆ జాతి మీద, ఆ కులం మీద, తెలంగాణ సమాజం మీద జరిగిన దాడిగా చూడాలనా? జాతి మీద జరిగిన దాడిగా, సమాజం మీద జరిగిన దాడిగానే నేను చూస్తాను. ఎట్లా చూస్తారు? ఎందుకు అని అంటే అతడు కొట్టినప్పుడు ఉపయోగించిన భాష, తక్కువ జాతుడివి, దూద ముక్కు అంటే పాల ముక్కునిటోడివి అని వాళ్ళు కమ్యూనిటీని పెట్టి తిట్టారు. ఇప్పుడు మురళితో నాకు గొడవ అయింది, మురళిని నేను ఒక మాట అనొచ్చు, లేదా మురళి నన్ను ఒక మాట తిట్టవచ్చు, అది వ్యక్తిగతంగా. కానీ మురళి కులాన్ని తిడితే అది మొత్తం సమాజాన్ని తిట్టినట్టు కదా. మురళి యొక్క ప్రాంతాన్ని తిడితే ఆ ప్రాంతం మొత్తాన్ని విమర్శించినట్టు కదా, తిట్టినట్టు కదా. కాబట్టి తెలంగాణ వాళ్ళు తాగుబోతోళ్ళు 1000 రూపాయలు వస్తే తాగి పంటరని అనటం తెలంగాణ సమాజాన్ని అవమానించటమే. అవును. ఇప్పుడు ఈ దిగ్నేష్ మార్వాడే అనే వ్యక్తి లైవ్ లో ఒక చర్చలో మీరు ఉన్నారనుకుంటా, ఆ చర్చలో ఉన్నారా, మీరు లేరా? ఓకే, రైట్. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, ఈరోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ 2 రోజుల దాకా పనికి రారు, తాగి తిని పడుకుంటారు, 10 గంటల దాకా లేవరు అనేది వ్యాఖ్యలు చేశాడు. అది తీవ్రంగా అభ్యంతరకరమైన విషయము. అంటే ఒక రకంగా సోమరిపోతులు, చేతగానోళ్ళు, తాగుబోతులు, క్యారెక్టర్ లేని వాళ్ళు, వీళ్ళకి పని చేత కాదు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించటం. ఈ తెలంగాణని ఎవడో నిర్మించలే, మేము నిర్మించుకున్నాం. మేము కష్టపడితే నిర్మాణం అయింది ఈ తెలంగాణ, మేము కష్టపడితే నిర్మాణం అయింది ఆంధ్రప్రదేశ్. మొన్న వచ్చారు మీరు, 100 ఏళ్ల నుంచో ఇక్కడ తెలంగాణ ఉన్నది. మా రామప్ప నువ్వు కట్టినవా, మా రామప్ప టెంపుల్ నువ్వు కట్టినవా, కాకతీయుల టెంపుల్ నువ్వు కట్టినవా, మా 1000 స్తంభాల గుడి నువ్వు కట్టినవా? ఇవన్నీ కట్టింది మేము కదా, మేము నిర్మించుకున్నాం. ఇక్కడ రాజ్యాలు మేము పరిపాలించుకున్నాం. మమ్మల్ని నువ్వు తాగుబోతులు అని చెప్పి అవమానిస్తావా? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్లనే ఆంధ్ర తెలంగాణ విడిపోయింది 2గా. మీరు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడి విడగొట్టాలనుకుంటున్నారా? మా ఆత్మగౌరవాన్ని గాయపరిచి మీరు రివర్స్ లో వాళ్ళు విడగొడుతున్నారని మీరు అంటున్నారు, వాళ్ళేమో మీరు కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టి మీరు విడదీస్తున్నారని వాళ్ళు విడగొడుతున్నది. వాళ్ళు విడగొట్టే భాష వాడింది ఎవరండి? నీచ్ జాతి అన్నది వాళ్ళే, దూద్ బేజ్నే వాళ్ళ అన్నది వాళ్ళే, తాగుబోతులు అన్నది వాళ్ళే. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉంటారా? అది విచ్ఛిన్నానికి దారి తీస్తే వాళ్ళు కదా బాధ్యత. మమ్మల్ని ఎందుకు అంటున్నారు? కలిసిమెలిసి బతకాలనుకునేవాడు విడగొట్టే మాటలు మాట్లాడతారా? అలాంటి మాటలు మాట్లాడేది కాబట్టే తెలంగాణ ఆంధ్ర 2గా విడిపోయింది. మరి రేపు మరి ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా? నిజంగా విచ్ఛిన్నవాదులు మీరు, మేము వేర్పాటువాదులం కాదు, మేము తెలంగాణవాదులం. మేము తెలంగాణలో మా తెలంగాణ ప్రజల, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ గుర్తింపు, తెలంగాణ ఉనికి మాకు ముఖ్యం. మీరు తెలంగాణ వాదులుగా ఈ మార్వాడి గో బ్యాక్ అనే కల్చర్ ఉద్యమం దీన్ని ముందుకు తీసుకెళ్ళి అసలు దీని ద్వారా మేము ఏం సాధించాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న. తెలంగాణ ప్రజానికానికి మేము కోరుతున్నది ఒకటే, విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ సమాజానికి మేము ఏం కోరుతున్నామంటే తెలంగాణ పరిరక్షణ చట్టం కావాలి, తెలంగాణ స్థానికుల వ్యాపార పరిరక్షణ చట్టం. అట్లాగే తెలంగాణ ఏతరులు తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం. అట్లాగే తెలంగాణలో పెట్టే పరిశ్రమ సాధ్యమయ్యే పనేనా? తెలంగాణ ఏతరులు తెలంగాణలో భూములు కొనకుండా చట్టం సాధ్యమే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు దానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా అని ఆర్టికల్ 371 ప్రకారంగా స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి. మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 371D ప్రకారంగా మనకు స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉంది. స్పెషల్ ప్రొవిజన్స్ తయారు చేసుకునే అధికారం మనకున్నది.
మీరు చేయండి. ఇప్పుడు తెలంగాణ పోరాటం ఎందుకు చేశాము? మా భూములు మాకే అని చేశాము. ఈరోజు రియల్ ఎస్టేట్ పేరు మీద, అభివృద్ధి పేరు మీద బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేల ఎకరాలు కొనేశారు. 1500 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు కొనేస్తున్నారు. తెలంగాణ వాడికి భూమి లేకుండా అయిపోయింది. తెలంగాణ వాడు గుంట జాగ కొనలేని పరిస్థితి వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేది ఎందుకండి? తెలంగాణలో మా భూములు మాకు కావాలని మీరు ధరలు పెంచి మా అంతా మీరే కొనేసుకున్నారు. ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న అసైన్డ్ భూములు మీరే లాగేసుకుంటున్నారు. మరి ఇక తెలంగాణ ప్రజలకు భూములు ఉండొద్దా? మీ ఫామ్ హౌస్ల కోసం మీకు 100 ఎకరాల మొత్తం హైదరాబాద్ చుట్టూతా ఆలేరు వరకు భూములు కొన్న వాళ్ళలో మార్వాడీలు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్థానికులు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఉన్నది. ఇప్పుడు ఈ భూములు మొత్తం 100,000 ఎకరాలు కూడా మార్వాడీలు ఆక్రమించారు. కొన్నారా? ఆక్రమించున్నారు, కొన్నారు. గవర్నమెంట్ భూమి ఎక్కడుందో మీకు మాకు తెలియదు. కానీ వాళ్ళు ఎంఆర్ఓని కాంటాక్ట్ చేస్తారు, పలానా చోట గవర్నమెంట్ భూమి ఉందని తెలుసుకుంటారు, అక్కడికి పోయి చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ భూమి అంతా నాదే అని అంటారు. చాలా జరిగినాయి అట్లా, చాలా కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఒకటి లేవనేస్తుంది. అంటే చాలా మంది అటువైపు నుంచి వాదించే వాళ్ళు కూడా అంటే ఫైనల్గా మీరు దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు మాట్లాడదాం. దీంట్లో ఒక చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, మార్వాడీలలాగా మీరు వ్యాపారాలు చేయలేరు, అంత క్రమశిక్షణగా మీరు మెదలలేరు, అంత కష్టం మీరు చేయలేరు, ఆ మెలకువలు మీకు తెలియదు. మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు కూడా మేము ఆ షాపులో ఉండి కష్టపడి పని చేయగలుగుతాం, కానీ మీరు మాలాగా కష్టపడలేరు, కాబట్టే మేము వృద్ధిలోకి వస్తున్నాం, మీరు రాలేకపోతున్నారు అనే వాదన వాళ్ళు వినిపిస్తుంది. మురళి గారు, మన తెలంగాణలో 2000 సంవత్సరాలుగా కోమట్లున్నారు. 2000 సంవత్సరాల కన్నా ముందు నుంచి బంగారంతో పనిచేసే వృత్తి కులాల వాళ్ళు ఉన్నారు, వివిధ వృత్తుల కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పని చేయకుండానే ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందింది. వాళ్ళెవరు పని చేయకుండానే పట్టణాలు అభివృద్ధి చెందినాయా? వీళ్ళు రాకముందు మేమే కదా ఇక్కడ చేసుకున్నది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తున్నదని అంటే, వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళే సప్లై చేసేవాళ్ళు, వాళ్ళే హోల్సేల్ డీలర్లు, వాళ్ళే రిటైల్ డీలర్లు. ఇది ఇప్పుడు వాళ్ళు చేసే వ్యాపారం అంటే ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు మార్కెట్ ఈ లింక్ ఉంటుంది, చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ లో ప్రతి లింక్ దగ్గర వాళ్ళే ఉంటారు. ఓకే. అందువల్ల మిగతా వాళ్ళు ఆ లింకులోకి రాలేరు. మీకు తెలుసో తెలియదో, మన రాష్ట్రంలో అమ్ముడయ్యే మోర్ దెన్ 150 సరుకులకి హోల్సేల్ డీలర్లు వాళ్ళే. నిత్యావసర వస్తువులు, బిల్డింగ్ మెటీరియల్ కావచ్చు, మిగతా వాటన్నింటికి కూడా సప్లయర్స్ వాళ్ళే, హోల్సేల్ డీలర్స్ వాళ్ళే. మధ్యలో మనం ఎవరం లేవు మార్కెట్లో, ఓన్లీ మనం కస్టమర్లం మాత్రమే. కాబట్టి అతని దగ్గర నుంచి కొనుక్కొచ్చుకున్న వ్యక్తి ₹1 లాభంతో అమ్ముకోవాలి, లేదా ₹2 లాభంతో అమ్ముకోవాలి. అదే మార్వాడి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి మాట్లాడుకొని లేదా సప్లయర్ తోటి మాట్లాడుకుంటే ₹100 వస్తున్నాయి అని ₹50కి అమ్ముతాడు. మనం యాడ్ నిలబడతాం అక్కడ. ఇక్కడ అది కదా. కానీ ప్రొడక్షన్ మీద మోనోపాలి, సప్లై మీద మోనోపాలి, మార్కెటింగ్ మీద మోనోపాలి, అది సమస్య. అట్లాగే మీరు బయట దేశాల నుంచి చాలా కంపెనీలు వస్తున్నాయి కదా, మరి వాళ్ళని ఎందుకు? గ్లోబలైజేషన్ మూలాన మన వాళ్ళే, మన రాష్ట్ర ప్రభుత్వాలే విదేశాలకు పోయి పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రాలలో అని ఆహ్వానిస్తున్నారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు కాలంలో కూడా మన దగ్గరికి చాలా కంపెనీలు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి కాలంలో చాలా కంపెనీలు వచ్చినాయి, మన కేసీఆర్ కాలంలో వచ్చినాయి. 15,000 కంపెనీలు ఇక్కడ మేము ఏర్పాటు చేసిన పెట్టండి, రాయితీలు ఇస్తాము. 15,000 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. 15,000 కంపెనీలు పనిచేస్తున్నట్టుగా గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నది. వాటి సీఈఓలు ఎవరు, వాటి ఎండీలు ఎవరు, వాటి హెచ్ఆర్లు ఎవరు, వాటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎవరు, అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు? ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ఇండియన్ సీఈఓ ఎవరు? ఇన్స్టాగ్రామ్ ఉంది, దాని ఇండియన్ సీఈఓ ఎవరు? అన్ని సోషల్ మీడియాలకు సంబంధించిన ఇండియన్ హెడ్స్, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన, మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన ఇండియన్ హెడ్స్ అందరూ నార్త్ ఇండియన్సే. వాళ్ళు కూడా మళ్ళీ ఈ మార్వాడి బనియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎనీ ఫ్రాంచైజీ వాళ్ళకే ఇస్తారు, మనకి ఇవ్వరు. కాబట్టి మీరు బయటి నుంచి కంపెనీలు వచ్చినా వాళ్ళకే లాభం, వాళ్ళు కంపెనీలు పెట్టినా వాళ్ళకే లాభం. మనం ఎక్కడ లేం కదా. నేనేమంటాను, మీరు పెట్టిరండి, కనీసం మాకు 80% ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నాం. ఎందుకంటే భూమి మాది, కరెంటు మాది, నీళ్లు మావి, సబ్సిడీలు మావి, ఇన్సెంటివ్స్ మావి, మా ప్రభుత్వం ఇస్తుంది, మరి మాకు ఉద్యోగాలు ఇయ్యరా? ఇప్పుడు సరే,
అది మాట్లాడదామండి. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్లో ప్రధానంగా మీరు సౌత్ ఇండియా అనేది కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేది కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉద్యమం ఏంటి? మళ్ళీ అంటే ఇది మళ్ళీ దేశాన్ని విభజించినట్టు, దేశాన్ని మళ్ళీ ముక్కలు ముక్కలు చేసినట్టుగా మీ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, మేము సపరేటిస్టులం కాదు, మేము కాన్స్టిట్యూషన్ బలంగా నమ్మే వాళ్ళం, ఈ దేశం మాది, ఈ దేశంలో తొలి నాగరికులం మేము, నాగరికత నిర్మాతలం మేము అంటే మేమంటే సౌత్ ఇండియన్స్ మీ. ఓకే, ఇక్కడి నుంచే సింధు హరప్ప నార్త్ నాగరికత ఇండియన్స్ కాదా? ఫస్ట్ సివిలైజేషన్ మనది. మన సివిలైజేషన్ ఎక్స్టెన్షనే అక్కడికి పోయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడులో జరిగిన తవ్వకాల్లో కూడా తొలి నాగరికత తమిళనాడులోనే ఉందని చెప్పి వచ్చింది. కాబట్టి సౌత్ ఇండియాకు ఒక కల్చర్ ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది. నార్త్ ఇండియాకి వింధ్యా పర్వతాల ఆవల ఉన్న ప్రాంతాలకి ఒక హిస్టరీ ఉంది, అది వేరే. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఒకటే మార్వాడీల మూలంగా బాధపడట్లే. తమిళనాడు, కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు, పాండిచ్చేరి వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందుకే కదా గో బ్యాక్ నినాదం అనేది అన్ని చోట్ల వస్తున్నది. ప్రతి రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది ఇంత అసంతృప్తి? అంటే ఒక ప్రాంతం వాళ్ళే దేశం మొత్తం మార్కెట్ని నియంత్రించడం అనేది ఏం ప్రజాస్వామ్యం? అది ఏం అభివృద్ధి? మన దేశ అభివృద్ధిలో అందరు ఇన్వాల్వ్ కావాలి కదా, అన్ని ప్రాంతాలు కాంట్రిబ్యూట్ చేయాలి కదా. అది నియంత్రించుకోవడం అని మీరు అంటున్నారు, నియంత్రిస్తున్నారు అనేది మీరు అంటున్నారు, కంట్రోల్ చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు అనేది ఏంటి? మేము పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ మేము స్థిరపడి ఇంకా ఇక్కడ వ్యాపారం. వాళ్ళే ఏమంటున్నారంటే 42% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అని అంటున్నారు. ఒక సింగిల్ కమ్యూనిటీ, చాలా చిన్న కమ్యూనిటీ 42% కాంట్రిబ్యూట్ చేయటం ఏందండి? మరి మిగతా సమాజం అంతా ఆ ఆర్థిక వ్యవస్థ బయట ఉన్నట్టే కదా. మిగతా సమాజం అంతా కాంట్రిబ్యూట్ చేసి ఇండియాని నిర్మించుకోవాలి. ఒక్క కమ్యూనిటీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తే అది మోనోపలి, అది మార్కెట్ మీద మోనోపలి అని అర్థం, సంపద మీద వాళ్ళకున్న మోనోపలి అని అర్థం. మోనోపలి అన్కాన్స్టిట్యూషనల్, గుత్తాధిపత్యం అనేది రాజ్యాంగం ప్రకారంగా చెల్లదు. ఆర్టికల్ 39 ప్రకారంగా దేశంలో నీ కాంట్రిబ్యూషన్ ఉండాలి, నా కాంట్రిబ్యూషన్ ఉండాలి, సబ్బండ వర్గాల కాంట్రిబ్యూషన్ ఉండాలి. 42% మేమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే దట్ మీన్స్ యు ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద కంట్రీ, యు ఆర్ కంట్రోలింగ్ ద ఎంటైర్ రీసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. అది కదా ఆబ్జెక్షనబుల్. డీసెంట్రలైజ్ చేయండి, డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేయండి, మార్కెట్ని డీసెంట్రలైజ్ చేయండి, డెమోక్రటైజ్ చేయండి, బిజినెస్ని డెమోక్రటైజ్ చేయండి. సాధ్యమేనా వికేంద్రీకరణ అనేది? ఎందుకు సాధ్యం కాదండి? మీరు రక్షణ చర్యలు తీసుకోండి, ఇంత మార్కెట్ని వీళ్ళకి ఇవ్వాలని కండిషన్ పెట్టండి. ఒక బ్యూటిఫుల్ విషయం చెప్తాం మీకు. మన టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ ఉత్పత్తుల్లో 5% బిజినెస్ని వీకర్ సెక్షన్స్కి ఇస్తారు. ఏది? టాటా కంపెనీ ఓనర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్షిప్. ఒక 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తే దాంట్లో ఒక 50 కోట్ల రూపాయల బిజినెస్ ని వీకర్ సెక్షన్స్ కి ఇస్తుంది, డొనేట్ చేస్తారు. డొనేట్ కాదు, అవకాశం ఇస్తుంది. నాకింత ప్రొక్యూర్మెంట్ చేయాలి నువ్వు, మీ వీకర్ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి నేను 50 కోట్ల రూపాయలు నాకు ఫలానా వస్తువు సప్లై చెయ్యి అని మార్కెట్ ఇస్తుంది, నీకు బిజినెస్ ఇస్తుంది. నువ్వు అట్లా బిజినెస్ ఇవ్వు. మార్వాడీలు బంగారం బిజినెస్ చేస్తున్నారు, ఉదాహరణకి ఒక 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. ఆ 1000 కోట్లలో ఒక 300 కోట్లు మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి, బిజినెస్ చేయండి అని. తెలంగాణ కాదు, మొత్తం మన తెలంగాణలో జరుగుతున్న ఒక్క సంవత్సరం జరిగే బంగార వ్యాపారం లక్షల కోట్లు ఉంటుంది. దాంట్లో ఒక 1000 కోట్లు మా స్థానిక వ్యాపారులకు ఇవ్వండి, అది డీసెంట్రలైజేషనే కదా. కాటన్ బిజినెస్ ఉంది, మనం పండించే కాటను గుజరాత్కు పోయి ప్రాసెస్ అయ్యి వస్తువుగా బట్టగా తయారయ్యి అదే బట్ట మళ్ళా మార్వాడి షాపులలోకి వస్తుంది. పంట పండించిన రైతు, మన పత్తి పండించిన రైతుకి సరి అయిన ధర రాదని పురుగుల మందు తాగిసేస్తాడు. కానీ వస్త్రం అమ్మినటువంటి ఏ మార్వాడి అయినా పురుగుల మందు అమ్మి తాగి సచ్చిండా? పత్తి పండించినోడు వస్తున్నాడు కానీ బట్ట అమ్మినోడు చావలేదు కదా. బట్ట నేసిన మా పద్మశాలి చచ్చిపోయాడు, కానీ సూరత్ నుంచి భీమండి నుంచి బట్ట తీసుకొచ్చి అమ్మిన మార్వాడి చచ్చిపోయాడు ఎవరైనా? చచ్చిపోలే. అందుకని నేనేమంటున్నానంటే ప్రొడక్షన్ని డీసెంట్రలైజ్ చేయండి. సమస్త వస్తువులు గుజరాత్, అహ్మదాబాదు, సూరత్లోనే ఎందుకు తయారు కావాలి? హైదరాబాద్లో తయారు కావచ్చు కదా.
అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ డీసెంట్రలైజ్ కావాలి, మార్కెట్ డీసెంట్రలైజ్ కావాలి. ఓకే, ఫైనల్గా చెప్పండి, మీరు మార్వాడిస్ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రజలకు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఎస్, మార్వాడీలు స్వచ్ఛందంగా కొన్ని విషయాలకు కట్టుబడి ఉండాలి. ఏంటవి? ఒకటి, వాళ్ళు 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలకి మాత్రమే పరిమితం కావాలి. అంతకన్నా తక్కువ ఉన్న పట్టణాలకి దయచేసి రావద్దు. వచ్చిన వాళ్ళు ఆగిపోండి, ఇంకా కొత్త వాళ్ళు రావద్దు. మండల కేంద్రాలకి రాకండి. మండలాలలో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చాలు, ఇక రాకండి కొత్తగా. అట్లాగే గ్రామాల్లోకి అసలే రాకండి. గ్రామాల్లోకి వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి, మీరు పట్టణాల్లోకి వచ్చి వ్యాపారం పెట్టుకోండి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి మా కుమ్మట్లు, ఇతర కులాల వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు బతకాలి. అదేవిధంగా మీరు నకిలీ దందాలకి పాల్పడకండి, జీరో దందాలు చేయకండి, ప్రభుత్వాలని, అధికార యంత్రాంగాన్ని లోబర్చుకోకండి, ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉండండి. మీరు ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో బతికి తెలంగాణ భాష రాదు, మీకు తెలంగాణ కల్చర్ తెలియదు, పక్కింటితో కూడా మీకు సంబంధం లేదు, తెలంగాణ పక్క బజార్లో ఉన్నోడితో కూడా మీకు సంబంధం లేదు. నువ్వు ఈ కల్చర్ లో అసిమిలేట్ అయితేనే కదా మా ఓడు ఈయన అని చెప్పి మేము ఓన్ చేసుకునేది. నువ్వు మాతో కలవవు, మా పెళ్లిలకు రావు, మా పేరంటాలకు రావు, మా పండుగలు చేసుకోవు, మా బోనం ఎత్తుకోవు, మా బతుకమ్మ ఎత్తుకోవు, అయినా నిన్ను తెలంగాణ వాడిగానే మేము గుర్తిస్తున్నాం. కానీ మీరు మా కల్చర్లో అంతర్భాగంగా అండి, మీరు మీ కల్చర్ని రుద్దకండి. మార్వాడీలు మమ్మల్ని దూషించటం ఆపండి, తాగుబోతులు అనడం ఆపేయండి, చంపుతాం కొడతాం అని చెప్పి ఇట్లాంటి బెదిరింపులకి దిగకండి. మీరు చంపితే సచ్చేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇది మార్వాడీల తరఫున మేము కోరుతున్నటువంటి విషయం. ప్రభుత్వం తరఫున కోరుతున్నది ఏంటంటే తెలంగాణ స్థానికుల వ్యాపార పరిరక్షణ చట్టం తీసుకురండి. స్థానికులు వ్యాపారం పెట్టుకున్న చోట కనీసం 100 మీటర్ల వరకు నాన్ లోకల్స్కి బిజినెస్ పెట్టుకునే అవకాశం ఇవ్వకండి. పక్కనే బిజినెస్ పెడితే నష్టపోతాం కదా, కనీసం ఒక 100 మీటర్ల తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వండి, స్థానికులకే ఇవ్వకండి. లేదా మార్వాడీల కోసం ప్రత్యేకంగా ఒక బజార్ క్రియేట్ చేయండి, ఒక కాంప్లెక్స్ కట్టియండి వాళ్ళకి, షాపింగ్ మాల్ లాగా. అందరూ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడికి పోవాలనుకున్న వాళ్ళు పోతారు, కొనుక్కుంటారు, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. మా పక్కనే మీరు బిజినెస్ పెడితే నష్టం జరుగుతుంది. కాబట్టి సపరేషన్ ఆఫ్ ది బిజినెస్, మార్వాడీలకి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి వాళ్ళకి అక్కడ ఇవ్వండి. స్థానికుల పక్కనే బిజినెస్లు పెట్టుకోకుండా చట్టం తీసుకురండి, జీవో తీసుకురండి. ఆ పరిరక్షణ చట్టంలో ఉండాలి ఇవన్నీ. అట్లాగే జిఎస్టీ ఎగ్గొడుతున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. జీరో దందా చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోండి. లైసెన్స్ లేకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోండి. అట్లాగే ఏ బిజినెస్ అయినా ఒకరి దగ్గర మోనోపలైజ్ కాకుండా చర్య తీసుకోండి, అది చట్టమే చెప్తున్నది. ఓకే, చట్టం ప్రకారంగానే ఒక్కరే ఏ మార్కెట్ని నియంత్రించడానికి వీలేదు, మోనోపలి చేయడం, ఏకస్వామ్యం లేదు, గుత్తాధిపత్యం చేయడానికి వీలేదు. అలా పాల్పడుతున్న వాళ్ళ మీద చర్య తీసుకోండి. ముఖ్యంగా మార్వాడీల మామూళ్ళ కోసం ఆశపడి స్థానికులని ఇబ్బంది పెట్టే, స్థానిక వ్యాపారులను ఇబ్బంది పెట్టే పోలీసులనైనా, ట్రాఫిక్ వాళ్ళనైనా, సేల్స్ ట్యాక్స్ వాళ్ళనైనా, ఇతర ఏ ఆఫీసర్ మీదనైనా చర్య తీసుకోండి. ఎందుకంటే మీకు జీతాలు ఇస్తున్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం చేసేవాళ్ళు. అట్లాగే రాష్ట్రంలో స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎంతమంది ఉన్నారు అనే లెక్కని స్పష్టం చేయండి. మార్వాడీలు ఎంతమంది ఉన్నారు, ఇతరులు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పండి. వలస కార్మికులు స్థానికులు ఎంతమంది ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అందుకని ఈ గణాంకాలన్నీ ప్రభుత్వం ప్రజలకి బహిర్గతం చేయాలి. స్థానికులని, స్థానిక వ్యాపారుల్ని, స్థానిక కార్మికుల్ని కాపాడడానికి చట్టం చేయాలి. అట్లాగే స్థానికేతరులకి తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మురళి గారు, మీకు సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే మీరు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మీకు న్యాయం జరగాలని అడగడానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలా? సౌత్ ఇండియాకు ఒక సుప్రీంకోర్టు బెంచ్ పెట్టొచ్చు కదా. ఇక్కడ మన తెలంగాణ హైకోర్టు ఉంది, దాంట్లోనే ఒక బెంచ్ ఏర్పాటు చేయండి. సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళాలి మనం? 2000 కిలోమీటర్లు. ఒక మామూలు వ్యక్తి, పేదవాడు, మధ్యతరగతి వాడు ఢిల్లీ దాకా వెళ్ళి కేసు వేయగలుగుతాడా? కాబట్టి సుప్రీంకోర్టు ఉద్యమాలు జరిగితే, పోరాటాలు జరిగితే వస్తుంది, మేము చేస్తాం. ప్రజలలో వస్తే కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. ప్రభుత్వాలు వాటంతటా అవి ఇచ్చే పరిస్థితులు లేవు కదా. మేము దాన్ని టేకప్ చేస్తున్నాము. మా తిరుమావళవన్ గారు పార్లమెంట్ లో అడిగారు, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టండి అని. సో రాబోయే రోజుల్లో మేము మా పార్టీ ఆధ్వర్యంలో ఆ విషయాన్ని టేకప్ చేస్తాం. సౌత్ ఇండియాకి సపరేట్గా బడ్జెట్ ఏర్పాటు చేయండి.
ఎందుకంటే నార్త్ బడ్జెట్ వేరు, సపరేట్ తెలంగాణ బడ్జెట్ వేరు. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలారా, 1200 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. మార్వాడీల కోసం కాదు మనం పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. కాబట్టి తెలంగాణని కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణలో ఉన్న వనరుల్ని కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణ భూములు కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణ చిన్న వ్యాపారుల్ని కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యని పరిష్కరించుకునే బాధ్యత కూడా మనదే. కాబట్టి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయండి, ప్రభుత్వాలని నిలదీయండి, పార్టీలను నిలదీయండి. తెలంగాణలో ఉన్న హిందువులకి, తెలంగాణలో ఉన్న ఇతర కులాల వాళ్ళకి నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తున్న మార్వాడీలకి అండగా నిలబడి మన మీద దాడి చేస్తున్న బీజేపీని తిరస్కరించండి, వ్యతిరేకించండి. ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ తెలంగాణని కాపాడుకోండి. రైట్ అన్న. ఇప్పుడు ఈ ఉద్యమం ద్వారా మార్వాడి గో బ్యాక్, కల్చర్ గో బ్యాక్ అనే నినాదంతో మొదలుపెట్టిన ఈ ఉద్యమం మన హక్కుల అంటే తెలంగాణ వాసులు, తెలుగు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా మీరు పోరాటం చేయాలని, విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అండి.